శరీరము, ఆత్మ, ప్రాణము, హృదయము, మనస్సు వీటి మధ్య గల తేడాను వివరించగలరు. చాలా పెద్ద క్వశ్చన్ అడిగారండి. శరీరము, ఆత్మ, ప్రాణము, హృదయము, మనస్సు ఇంకేమైనా ఉంటే యాడ్ చేసి ఉంటే బాగుండేదేమో. సరే చూద్దాం. ఆదికాండము 2:7 ఆదికాండము 2:7 మనం చూద్దాం. ఆదికాండము 2:7 మనం చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటుతో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. అంటే దేవుడు ఆ శరీరాన్ని చేసి శరీరంలోకి ఆత్మను పంపించారు. అంటే జీవవాయువును ఊదగా అంటే తండ్రిలో నుంచి విడగొట్టబడినటువంటి ఆత్మ ఆ ఆకారంలోకి వెళ్ళిన తర్వాత నరుడు జీవింపజేయు ఆత్మ అయ్యారు. అందుకే మనం చూస్తే ప్రసంగి గ్రంథము 12:7 మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 12:7 కనుక మనం ఈ సందర్భంలో ఒకసారి చూస్తే చూడండి ఏమన్నా ఇక్కడ, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడి యొద్దకు పోను. అంటే ఆత్మ వేరు, శరీరం వేరు. ఓకే, ఇప్పుడు శరీరం ఆత్మ ఒకటి కాదండి. శరీరంలో ఆత్మ ఉంది, ఆత్మలో శరీరం లేదు. అంటే ఆకారంలో ఆత్మ ఉంది. ఈ ఆకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకీ మట్టిలో నుంచి తీయబడింది. ఏ మట్టి ఇంతకీ? ఇదంతా కూడా మీకు జేసీఎంస్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. అదేవిధంగా బేసిక్ బైబిల్ కోర్స్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో బేసిక్ బైబిల్ కోర్స్ వీడియోస్ అప్డేట్ అయిపోయి జేసీఎంస్ వచ్చాయి కాబట్టి జేసీఎంస్లో ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ మట్టి ఆకారాన్ని దేవుడు ఏ విధంగా నిర్మించారు, ఇది ఎందుకు కరగట్లేదు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనం అందులో డిస్కస్ చేసాం కాబట్టి మీకు డీటెయిల్గా అందులో చూడండి. బట్ మనకు అర్థం చేసుకోవడం కోసం మన్నైనది అంటే ఈ ఆకారం అనేది, ఈ శరీరం అనేది మట్టిలో నుంచి తీయబడింది. ఆత్మ అనేది దేవుడు దయచేశారు, దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ ఏంటి? ఇంతకీ మనం మెయిన్గా మనం తెలుసుకోవాలంటే డిఫరెన్సియేషన్ ఏంటి? ఇంతకనగానే యోహాను సువార్తలో మనకి యేసు ప్రభువు వారు చెప్పారు. అది చూద్దాం. యోహాను సువార్త మనం చూస్తే 6:63 మనం చూద్దాం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అంటే ఈ ఆత్మ గనక ఈ ఆకారంలో లేకపోతే ఆ ఆకారం అనేది నిష్ప్రయోజనం. అంటే ఇప్పుడు రాజా అనబడుతున్నటువంటి నేను, అంటే ఆత్మగా ఉన్నటువంటి రాజానే నేను ఈ ఆకారంలో ఉన్నాను కాబట్టి ఈ కళ్ళు చూడగలుగుతున్నాయి, ఈ చెవులు వినగలుగుతున్నాయి, ఈ నోరు మాట్లాడగలుగుతుంది, ఈ చేతులలాగా మూమెంట్ ఇవ్వగలుగుతున్నాయి. ఒకవేళ ఆత్మగా ఉన్నటువంటి నేను కనుక ఈ ఆకారాన్ని విడిచిపెడితే ఈ కళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, చెవులు ఉంటాయి, నోసు ఉంటుంది, నోరు ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ ఫంక్షనాలిటీ ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకే ఇది కదలాలంటే, ఇది చూడాలంటే, మాట్లాడాలంటే, వినాలంటే, మూమెంట్స్కి రెస్పాండ్ అవ్వాలంటే ఏం కావాలి? ఎందుకంటే ఆత్మ కావాలి. అదే విషయాన్ని దేవుడు చెప్తున్నారు. పవర్, ఆత్మనే పవర్ కావాలంటే ఈ ఆకారం నడవాలన్నా, ఈ ఆకారం చూడాలన్నా, ఈ ఆకారం ఏదన్నా చేయాలన్నా కానీ ఈ ఆకారాన్ని జీవింపజేసేది ఏంటి? ఎంతకనగానే ఆత్మ. సో ఆత్మ లేకపోతే ఈ ఆకారం అనేది నిష్ప్రయోజనము. ఇది ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి కనెక్షన్ అండి. ఇప్పుడు శరీరానికి, రక్తానికి, లేదంటే కనుక శరీరానికి, ప్రాణానికి వాళ్ళు క్వశ్చన్ అడిగినటువంటి విషయం ఏంటి? శరీరము, ఆత్మ, ప్రాణం గురించి కూడా మనం చూద్దాం. ఆదికాండం మనం చూస్తే 9:4, 5 మనం చూద్దాం. ఆదికాండము 9:4, 5 మనం చూద్దాం. ఆదికాండము 9:4, 5 కనుక మనం చూస్తే కనుక, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము, మరియు మీకు ప్రాణమైనటువంటి మీ రక్తమును గురించి విచారణ చేయదు. అంటే మీకు ప్రాణమైనటువంటి మీ రక్తం, చూసారా? మీకు ప్రాణమైనటువంటి మీ రక్తము, మీ రక్తమే ప్రాణం అంటున్నారు అక్కడ. రక్తమే ప్రాణము, మీకు ప్రాణమైనటువంటి మీ రక్తము. అంటే మీకు అనగానే మళ్ళీ మీరు ఆత్మకు తీసుకునేవారు, అలా తీసుకోకండి. లేవీకాండం చూద్దాం. లేవీకాండం మనం చూస్తే లేవీకాండంలో 17th చాప్టర్ మనం చూద్దాం. లేవీకాండము 17th చాప్టర్ మనం చూస్తే 11వ మనం చూద్దాం. లేవీకాండము 17వ 17th చాప్టర్ 11వ మనం చూద్దాం. అదండి, రక్తం అనేది దేనికి ప్రాణం? ఎందుకనగానే దేహానికి ప్రాణం. ఓకేనా? అంటే ఈ రక్తం అనేది, రక్తం వలన దేహం వర్క్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఈ కళ్ళు, లేదంటే కనుక ఈ బాడీలో ఉన్నటువంటి, ఈ బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఎక్కడ డిటెక్ట్ చేయగలం? ఎంతకనగానే బ్లడ్లో డిటెక్ట్ చేయగలం. అంటే ఈ బాడీకి సంబంధించిన రూట్ ఏంటి? ఇంతకే రక్తం. అంటే ఈ బాడీ బాగా ఫంక్షనాలిటీ జరగాలంటే రక్తాన్ని దేవుడు సోర్స్గా, లేదా రక్తాన్ని రూట్గా పెట్టారు. ఇప్పుడు ఈ బాడీ కరెక్ట్గా మూవ్ అవ్వాలంటే, ఈ శరీరం కరెక్ట్గా ఉండాలంటే ఏమేం కావాలి? దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండి రక్తం పర్ఫెక్ట్గా లేదనుకోండి, ఈ బాడీ పనిచేయలేదు. బ్లడ్ పుష్కలంగా ఉంది, ఆత్మ అనేది లేదనుకోండి,
అప్పుడు పవర్ అనేది లేదనుకోండి, అప్పుడు కూడా ఈ బాడీ మూవ్ అవ్వలేదండి. అంటే ఈ బాడీ ద్వారా కొన్ని వర్క్స్ జరగాలంటే, కొన్ని ఫంక్షనాలిటీ జరగాలంటే ఏవేం పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉండాలి. ఎంతకనగానే ఆత్మ బాగుండాలి, తర్వాత ఇగో ఈ రక్తము కూడా నీట్గా ఉండాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే బల్బును మనం తీసుకున్నాం అనుకోండి, బల్బును మనం తీసుకుంటే బల్బు అనేది ఈ ఆకారం అనుకుంటే కనుక, ఈ బల్బు అనేది మనం ఆకారం అనుకుంటే కనుక, ఆ బల్బు వెలగాలంటే ఏమేం కావాలి? ఎంతకనగానే ఎలక్ట్రికల్ పవర్ కావాలి. అదేవిధంగా లోపల కొన్ని ఫిలమెంట్స్ అంటారు, అంటే అది వర్క్ చేయడానికి ఉపయోగపడే ఒక సర్క్యూట్ లాంటిది డిజైన్ చేస్తారు, ఆ ఫిలమెంట్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ తీగలు కరెక్ట్గా లేవు అంటే బ్లడ్ కరెక్ట్గా లేదు, బట్ పవర్ మాత్రం ఉంది, ఎలక్ట్రికల్ పవర్ మాత్రం ఉంది, ఆ బల్బ్ మాత్రం పనిచేయదండి. అలాగే ఆ ఎలిమెంట్స్ లోపల ఉన్న ఫిల్మెంట్ బాగుంది, బట్ ఎలక్ట్రికల్ పవర్ లేదండి, ఆ బల్బు పనిచేయదండి. అంటే రిలేషన్ మీరు అర్థం చేసుకోవడం కోసం చెప్పాను. ఆత్మయే జీవింపచేయుచున్నది, అంటే ఈ ఆత్మ ద్వారానే శరీరం బ్రతుకుతుంది. ఆ బ్రతికే దాంట్లో పర్ఫెక్ట్గా ఆరోగ్యకరంగా హెల్తీగా ఉండాలంటే కనుక బ్లడ్ ప్యూర్గా ఉండాలి, బ్లడ్ కూడా సరిపడినంత ఉండాలి. సో ఇది ఆత్మకి, శరీరానికి, ప్రాణానికి ఉన్నటువంటి కనెక్షన్. ఇక నెక్స్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే కనుక హృదయానికి మనస్సుకు తేడా ఏంటి? ఈ రెండు కూడా ఆత్మ సంబంధమైనటువంటివి. హృదయము, ఆ మనస్సు రెండు కూడా ఆత్మ సంబంధమైనటువంటివి. బట్ అర్థం చేసుకోవడం కోసం చెప్తాను, కొన్ని వచనాలు మీకు చూపించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హృదయం అనగానే దీన్ని మీరు ఎలా తీసుకోవచ్చు? ఇంతకనగానే ఒక స్టోరేజ్ బ్యాంక్లా తీసుకోవచ్చు, అంటే ఒక స్టోరేజ్ లాంటివి తీసుకోవచ్చు. ఎలా చెప్పొచ్చు మనం ఇంతకీ అని చూస్తే కనుక మార్కు సువార్త మనం చూద్దాం. మార్కు సువార్త మనం చూస్తే 7వ అధ్యాయం మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం కనుక మనం చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, చెడుతనములను, అది చూసారు ఎన్ని ఉన్నాయి ఇంతకీ. ఇవన్నీ ఆయన చూస్తున్నాయి ఇంతకీ మనుష్యుని యొక్క అది లోపల నుండే, లోపలంటే పైన చెప్పారు, లోపలంటే మనుష్యున హృదయములో నుండి వస్తున్నాయి ఇవన్నీ కూడా. చూసారా చక్కగా ఉందో. అలాగే మనం చూసాం అనుకోండి, ఈ హృదయంలో ఇవే కాదు, మనం ఇంకోటి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఏంటి ఇంతకీ 119వ కీర్తన మనం చూస్తే, 119వ కీర్తనలో 11 మనం చూద్దాం. 119వ కీర్తన మనం చూస్తే కనుక 119వ కీర్తన 11 చదవని ఏమన్నా, నీ ఎదుట నేను పాపము చెయ్యక ఉండునట్లు, అది నా హృదయంలో ఏ ఉంచుకున్నాను తెలుసా? వాక్యాన్ని ఉంచుకొని నన్ను స్టోర్ చేస్తున్నావు. ఏంటిందుకే హృదయంలో కనుక వాక్యాన్ని స్టోర్ చేసాం అనుకోండి, అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం. హృదయంలో కనుక పాపాన్ని ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు మనం పరిశుద్ధంగా ఉండం. రెండు ఆపోజిట్ కదా మరి, పాపము పరిశుద్ధత రెండు ఆపోజిట్. కాబట్టి పరిశుద్ధమైనది వాక్యం, కాబట్టి పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నా అంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లుగా నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. అంటే హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయం, హృదయంలో పాప సంబంధమైనటువంటి మనం స్టోర్ చేసుకుంటే పరిశుద్ధంగా ఉండలేం. ఓకే, డిఫరెన్షియేషన్ ఇది. అందుకే దావీదు గారు మాట్లాడతారు, ఏమైనా మాట్లాడతారు, ఎందుకనగా దేవా నా హృదయం అంతా కూడా ఒక చెత్తతో నిండుకుపోయింది ప్రభువా, దాన్ని క్లీన్ చేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి ఒక మాట మనం చూద్దాం. 51వ కీర్తన మనం చూస్తే, 51వ కీర్తనలో 10 మనం చూద్దాం. 51వ కీర్తన 10 మనం చూద్దాం. 51వ కీర్తన, దేవా అదే చూసా చక్కగా ఉందా, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయి. ఎందుకంటే శుద్ధ హృదయం ఉంటేనే కదా మరి నేను మంచిగా ఉండేది. నా హృదయం అంతా కూడా దేంతో నిండుకుపోయింది? ఎందుకే ఏదో ఒక చెత్తతో నిండుకుపోయింది ప్రభువా, దీన్ని మీరు ఏం చేయాలి? ఎందుకని దయచేసి శుద్ధ హృదయం కలగజేయండి. చూసారా చక్కగా ఉందో. అందుకే యేసు ప్రభువు మంచిగా ఒక చక్కటి మనకు ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. అది చూద్దాం. లోకాసు వార్త మనం చూస్తే 6వ అధ్యాయంలో చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయం మనం చూస్తానండి, 45వ వచనం మనం చూద్దాం. లోకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనం మనం చూస్తే, చూడండి చక్కగా ఉందో, సజ్జనుడు అది తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. అది అంటే హృదయము నిండి ఉన్న దానిని బట్టి అదండి. అంటే హృదయం దేంతో నిండుకొని ఉంటుందో దాని ప్రకారంగా మనం రియాక్ట్ అవ్వగలంటే, సజ్జనుడు ఏం చేస్తాడు? మంచిగా నింపుకుంటాడు, దుర్జనుడు ఏం చేస్తాడు? చెడుతో నింపుకుంటాడు. అంటే హృదయం గురించి మీకు స్పష్టత వచ్చింది అనుకున్నా. ఇప్పుడు మనసు గురించి మనం ఆలోచిస్తానండి. సింపుల్గా అర్థం అంటే మనసు అనగానే ఇట్స్ డైరెక్షన్స్. అంటే ఇది మనసు అనగానే
షోయింగ్ డైరెక్షన్స్, లేదంటే రెస్పాండింగ్ పర్టికులర్ డైరెక్షన్ అంటే ఒక దిశ నిర్దేశం, అంటే ఎలా వెళ్ళాలని ఒక మూమెంట్, మనకి ఒక బాణం గుర్తు ఏ విధంగా అయితే రూట్, గూగుల్ మ్యాప్ ఏ విధంగా రూట్ చెప్తుంది చూసారా, అలాగా మనసు అనేది మనల్ని ఏం చేస్తుంది ఎందుకనగానే ఒక డెసిషన్ మనం తీసుకొని ఆ డెసిషన్ మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలో నిర్ణయించేది మనసు అండి. అంటే కొన్ని వచనాలు మనం చూద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మనసు ఎలా ఉంటుంది ఎంతకనగానే అది డైరెక్షన్స్ చూపిస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే రోమపత్రిక మనం చూద్దాం. రోమపత్రిక మనం చూస్తే 8వ అధ్యాయం మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం మనం చూస్తానండి. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, అదే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుదురు. చూసారా, వేటి మీద మనసు ఉంచుతారంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, మనసును ఉంచుకుంటాం. తర్వాత ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుకుంటాం. చూసారా, అంటే ఈ మనసు శరీరానుసారమైన మనస్సు అంటే ఆ మనసు దేనికి రెస్పాండ్ అవుతుంది ఎంతకనగానే శరీరానుసారమైన వాటికి రెస్పాండ్ అవుతుంది. అంటే ఆత్మకు సంబంధించినటువంటివి వచ్చాయనుకోండి పట్టించుకోదు. ఎందుకనేది మనం చూద్దాం. ఎందుకనేది మనం కొంచెంసేపట్లో మీకు అర్థమవుద్ది. ఆత్మానుసారులు దేనికి రెస్పాండ్ అవుతారు ఎందుకనగానే ఆత్మ విషయముల మీద, అంటే అది వాళ్ళకి ఏ మనసు ఉంది, ఎందుకే ఆత్మ సంబంధమైనటువంటి వాటికి రెస్పాండ్ అయ్యే మనసు ఉంది. ఓకే, అంటే డైరెక్షన్స్ అంటే ఆత్మ సంబంధమైన వచ్చాయనుకోండి టక్కన కనెక్ట్ అయిపోతుంది మనసు. అలా శరీరానుసారులు ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటేనండి, ఇప్పుడు అయస్కాంతం ఉందండి. ఈ అయస్కాంతంలో ఏ నేచర్ ఉంది ఎంతకీ అంటే ఇదిగో ఐరన్కి సంబంధించినటువంటి వాటిని, అంటే మ్యాగ్నెటిక్ రిలేటెడ్గా ప్రాపర్టీస్ ఏవైతున్నాయో వాటిని, అయస్కాంత లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాటిని టక్కన అట్రాక్ట్ చేసుకుంటుంది ఎప్పుడు అయస్కాంత సంబంధమైన మనసు. అలాగే ఈ శరీర సంబంధమైన మనసు శరీర సంబంధమైనటువంటి అయస్కాంతాలను ఎత్తుకుంటుంది. అలాగే ఆత్మ సంబంధమైన మనసు ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అటాచ్ అంటే ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది అనమాట. ఎందుకు ఈ మనసుకి ఈ శరీర సంబంధమైనటువంటిది కానీ ఆత్మ సంబంధమైనటువంటిది ఎలాగొచ్చింది అది చూద్దాం. దానికంటే ముందు ఇంకొంచెం డీటెయిల్గా కొలస్సీ పత్రిక మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తానండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, అది పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకనుకోండి. అది చూసారా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. అంటే మనసు పెట్టామంటే ఏమైపోతుంది ఎందుకనగానే అటు మనం వెళ్ళిపోతాం. మన యాక్టివిటీస్ అన్నీ వెళ్ళిపోతుంటాయి. అంటే మనం చేసే ఒక యాక్టివిటీకి మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే చంచల మనస్సు అంటారు. అంటే ఆ మనసు ఎలా ఉందో తెలుసా, ఇటు అటు కదులుతుంది అనమాట. ఒక వైపు తిన్నగా లేదు. కొన్ని రూట్స్ ఏరియాస్ ఉంటాయి అనమాట. కొన్ని ఏరియాస్ మనం గూగుల్ మ్యాప్ ఎలా చెప్తుంది ఎందుకే గో స్ట్రైట్ అంటుంది. గో స్ట్రైట్ ఏముంది ఆడ మొత్తం కాలం ఉంది. కాలంలో గో స్ట్రైట్ అంటే ఎటు పోతాం మనం ఎందుకే టేక్ లెఫ్ట్ అంటుంది. అక్కడ ఇల్లు ఉంటుంది. మీకు అర్థమైందా? అంటే అట్లాగా కొందరు మనసు ఎలా అయిపోతుంది ఎందుకనగానే చంచల మనసు ఇటు అటు షిఫ్ట్ అవుతూ ఉంటారు అనమాట. షిఫ్ట్ అవుతుంటారు వాళ్ళు. అందుకని కొన్ని వచనాలు మనం చూద్దాం. అసలు మనసు ఎలాంటి మనసు ఎందుకు వస్తుంది ఎందుకని మనం చూస్తే కనుక ఈ రెండింటికి కనెక్షన్ ఉందండి. హృదయానికి మనసుకు చాలా దగ్గర కనెక్షన్ ఉంది. చూద్దాం ఆ మాటలు మనం చూస్తే కనుక సామెతల గ్రంథం మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15th చాప్టర్. సామెతల గ్రంథము 15th చాప్టర్ 14th వర్స్ మనం చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, అదిగో బుద్ధిమంతుని మనస్సు అది అంటే ఏ డైరెక్షన్ వెళ్తుంది బుద్ధిమంతుని మనసు ఇంతకీ జ్ఞానాన్ని వెతికే డైరెక్షన్ వెళ్ళిపోతుంటుంది ఆ మనసు ఇప్పుడు కూడా. మీకు అర్థమైంది? ఆ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అయితే జ్ఞానాన్ని వెతుక్కునే డైరెక్షన్ అది బుద్ధిమంతుని మనసు. బుద్ధిమంతుడు అంటే ఎవరెందుకు హృదయంలో బుద్ధికి సంబంధించినటువంటివన్నీ స్టోర్ చేసుకున్నాడు బుద్ధిమంతుడు అవుతాడు. అవునా కదా? అదే హృదయంలో పాపం స్టోర్ చేసుకున్నాడు పాపాత్ముని మనసు అంటారు దాన్ని. ఆయన బుద్ధిహీనుడు అంటే బుద్ధిలేనుడు మనసు కూడా ఉంది. అది కూడా మనం చూద్దాం సామెతల గ్రంథంలోనే 15th చాప్టర్ మనం చూసాం అనుకోండి. 15th చాప్టర్లో 7 మనం చూద్దాం. 15th చాప్టర్లో 7th వర్స్ కూడా మనం చూస్తే కనుక, జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనస్సు బుద్ధిహీనుల మనసు స్థిరంగా ఉండదండి. ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ మనసు గురించి కొన్ని వచనాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 16th చాప్టర్లో 32 మనం చూద్దాం. సామెతల గ్రంథము 16th చాప్టర్లో 32 మనం చూస్తే కనుక, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొను వానికంటే తన మనస్సును పరుచుకొనువాడు శ్రేష్ఠుడు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథం 25-28 మనం చూస్తే 25-28, ప్రాకారము లేక పాడైన పురము ఎట్టుదో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అంటే
మనస్సును మనం ఏం చేయాలి, ఇంతకీ ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్ళగలగాలి. ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, ఇంతకీ సొల్యూషన్. లోకాసువార్త 6వ అధ్యాయం మనం చూద్దాం. లోకాసువార్త 6వ అధ్యాయము 45వ వచనం మనం చూద్దాం. లోకాసువార్త 6వ అధ్యాయము 45వ వచనం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధుల నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధులను దుర్విషయం బయటికి తెచ్చును. హృదయము నిండుకొనిన దానిని బట్టి ఒకను నోరు మాట్లాడుతుంది, ఒక మనసు డెసిషన్స్ తీసుకుంటుంది. బుద్ధిమంతుని మనసు అయితే ఒకలా రెస్పాండ్ అవుతుంది, బుద్ధిహీనుని మనసు అయితే మరొకలాగా రెస్పాండ్ అవుతుంది. మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది డిపెండ్స్ ఆన్ అవర్ హార్ట్. మన హార్ట్ దేంతో ఫిల్ చేసుకుంటే దాని ప్రకారం రెస్పాండ్ అవుతుంటుంది. సో డీటెయిల్గా మీకు వచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. స్టిల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నెక్స్ట్ సెషన్లో అడగండి, లేదంటే కనుక మీరు కామెంట్ చేసినా మేము దాన్ని చూసి రెస్పాండ్ అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్.